బావగారు, యాండి అందరూ రండి. అక్క స్వీట్ తీసుకో. బావగారు మీరు తీసుకోండి. యాండి తీసుకోండి. ఆనంద, ఏంటి ఇంత సంతోషం? ఇది మన కుటుంబం వేడుక చేసుకోవాల్సిన సందర్భం అండి. అంత గొప్ప న్యూస్ ఏంటి ఆనందా? అది మన శరణ్యని దర్శన్ అర్థం చేసుకున్నాడన్న విషయం అప్పుడే ఎవరికి చెప్పకూడదు. దర్శన్లో మార్పు పూర్తిగా రావాలి. పూర్తిగా శరణ్యని అర్థం చేసుకుని దర్శనే శరణ్యతో కలిసి ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ సమయం వచ్చే వరకు ఎవరితోనూ ఏవీ చెప్పకూడదు. ఏంటమ్మా ఏదో చెప్పబోతూ ఆగిపోయావు? ఏంటా విషయం? బావగారు, మన షాప్ రాజ్కోటి సిల్క్స్ ఈ ఏడు మునుపెన్నడూ లేని విధంగా 40% ప్రాఫిట్ లో ముందుకెళ్తోంది. అందుకే ఈ హ్యాపీ మూమెంట్స్ ని మీతో షేర్ చేసుకుందామని స్వీట్స్ తీసుకొచ్చాను. ఓ వావ్, రియల్లీ గ్రేట్. ఇదంతా మన కుటుంబం కృషి చేసిన ఫలితమేనండి. అవును, రోహిత్ ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలే. రోహిత్, ఈ గుడ్ న్యూస్ రోహిత్ కి కూడా చెప్పాలి. రోహిత్, ఎంత లేతగా ఉండదే మొక్క. కొంగుతో నీ కొంగమొహాన్ని కవర్ చేసుకున్నా ఇక నువ్వు యాడికి తప్పించుకునేదే లేదమ్మే. కప్పుకుంది సాలే గాని మూతి మీద నుంచి ఆ ముసుగు తీ. ఓహో, ఈడనే ఈ ఇంట్లోనే ఉంటూ మాస్క్ పెట్టుకుని నన్ను తింగరయ్యమని చేసి దాగుడు మూతలు ఆడుకుంటాడావా? మొన్న కూడా చేతికి చిక్కినట్టు సిక్కి పారిపోయి ఉండవు కదే. తెల్ల బొచ్చు కుక్కలా తయారయ్యి నల్ల గౌన్లో చిన్న పిల్ల కాకి మాదిరి లుక్కిచ్చి చెక్కేసి ఉండవు కదే. ఇంకా నీ ఏసాలు నా కాడ పనికిరావే. ఇదిగో శేఖరం, ఈడ నా బతుకు నేను బతుకుతూ ఉండాను, వచ్చి దాన్ని డ్యామేజ్ చేయమాక. నువ్వు నా మనసుకు చేసిన డ్యామేజీతో పోలిస్తే నేను నిన్ను కోసి కుక్కలికేసినా లెక్కలోకి రాదే. అనన్య, నాకు చాలా గిల్టీగా ఉంది. మనం అనుకున్నది ఏది వర్కౌట్ అవ్వట్లేదు. చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. మిస్టర్ ప్రకాష్, అటెంప్ట్ చేసింది వర్కౌట్ కాలేదు. దానికి కాటన్ సీడ్ లాగా ఓ పర్ఫార్మెన్స్ ఇవ్వకు. నేనేమీ లహరిని కాదు, అనన్యాని. సరే, ఇప్పుడేంటి? కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ వర్కౌట్ చేయాలి. చెప్పేది జాగ్రత్తగా విను. ప్లాన్ సరిగ్గా అప్లై చేయి. ఓకే.
నెంబర్ ఎవరిది? హలో, ఎవరు? ఈ ఇంట్రో డిస్కషన్లన్నీ లాగ్లే కానీ నేను నీకు తెలుసు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసే లహరి. నీకు సంబంధించిన ఫోటోలు, ప్రూఫ్లు అన్నీ నా దగ్గరున్నాయి. వాటిని ఇంకా పబ్లిక్గా రిలీజ్ చేయాలనుకుంటున్నా. ఏమంటావ్? రేయ్, ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? అసలు ఎవరు నువ్వు? ఎవడ్రా అని అడిగావు కదా, అది వేస్ట్ క్వశ్చన్. ఏం కావాలన్నావు చూడు, దీనికి ఆన్సర్ చేస్తా. ఇప్పుడు నీ పేరు మీద జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్లాట్ ఉందంట కదా, అది నాకు కావాలి. దాని పేపర్స్ తీసుకుని నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. ఓకేనా? రేయ్, అసలు నీకెందుకు ఇవ్వాలరా? ఎవరు నువ్వు? తమాషాలు చేస్తున్నావా? ఏయ్, లాగొద్దని చెప్పాను కదా, వర్కౌట్ అవట్లా. చెప్పింది చెయ్యి. అడ్రస్ పంపిస్తా. పేపర్స్ తీసుకొచ్చి చెప్పిన చోట వాటిని డ్రాప్ చేయి. బాయ్.